ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహన్వాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. విన్న తర్వాత పూర్తిగా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ కామెంట్ను కూడా తెలియజేయండి. ఈ రోజున అంశం ఏంటంటే, దైవారాధన చేసేటప్పుడు మనలో కలిగేటటువంటి సందేహాలు, కొన్ని భయాలు, వాటిలో ఉండేటువంటి నిజానిజాలని ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది పెద్దల యొక్క వాక్కులవి. మొట్టమొదట, బ్రహ్మదేవుడు ప్రతి వ్యక్తి యొక్క తలరాత రాస్తాడని, ఆ బ్రహ్మరాతని ఎవ్వరూ మార్చలేరని అంటారు కదా. అలాంటప్పుడు ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ దేనికి, ఈ దాన ధర్మాలు ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, అనుమానం మన మనస్సులో కలుగుతుంది. దానికి జవాబుగా, మనం పుట్టినప్పుడే బ్రహ్మదేవుడు మన యొక్క తలరాతను రాస్తాడు అనేది మాట నిజం. అది అందులో ఎక్కడ అబద్ధం లేదు. బ్రహ్మ మన నుదిటిన రాసి ఒక తల్లి గర్భంలోకి పంపించేటప్పుడు ఒక్క మాట అంటాడు బ్రహ్మ, నే రాసినటువంటి రాతని నేను కూడా మార్చలేను, ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఉపాసనా శక్తితోటి మార్చుకోగలుగుతారు అని స్పష్టంగా చెబుతాడు బ్రహ్మ. ఆ ఉపాసనా మార్గమే మనం చేసేటటువంటి భగవన్నామ స్మరణ, భగవత్ పూజ, భగవత్ కథా శ్రవణం, మనం నోచేటటువంటి నోములు, వ్రతాలు, పూజలు, ఇవన్నీ కూడా, మనం చేసే దానాలు కూడా. అంటే నిరంతరము భక్తితోటి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ జపములు, దానములు, పుణ్యకర్మల గనక చేస్తూ ఉంటే ఎవరైనా తమ తలరాతను మార్చుకోవచ్చు. దీనికి ప్రబలమైనటువంటి ఉదాహరణ మార్కండేయుడు. అంతేకాదు, బ్రహ్మదేవుడు మహాభారతం మనం చదివితే దుర్యోధనాదులకు కూడా పాండవులకు ఉన్నట్లే 125 ఏళ్ళు రాశాడు ఆయుర్దాయం. కానీ ఒక కులస్త్రీ యొక్క ఒలువలు ఊడిపించటం, దాయాదుల యొక్క అన్నదమ్ముల యొక్క రాజ్యాన్ని అపహరించడం అపమార్గంలో, ఇటువంటివి ఎన్నో అకృత్యాలు చేయటం వల్ల 35 సంవత్సరాల ఆయుర్దాయం తగ్గిపోయింది వాడికి. 125 ఏళ్ళు బతకాల్సిన వాడు 95 ఏళ్లకే వెళ్ళిపోయినారు అన్నదమ్ములు మొత్తం కూడా. మరి బ్రహ్మదేవుడిచ్చిన ఆయుర్దాయాన్ని వాడు సక్రమ మార్గంలో వాడుకోకుండా దుష్కార్యాలు చేయటం వల్ల, దుర్మార్గాలు చేయటం వల్ల ఆయుర్దాయం పడిపోయింది. అదే మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాడు. ఎన్నో కల్పాల పర్యంతం ఆయుర్దాయాన్ని పొందాడు. కాబట్టి బ్రహ్మరాతను కూడా మార్చగలిగేది మన యొక్క భక్తి మార్గం, మన యొక్క ధర్మ మార్గ ఆచరణం. ఈ రెండే మనల్ని కాపాడతాయి. ఇక ప్రదోషకాలం అంటే ఏంటి? తిథుల్లో త్రయోదశి, చతుర్దశి ఈ రెండు కూడా
చాలా ప్రత్యేకమైనటువంటివి. అట్లాగే వారాల్లో బుధవారం, గురువారం కూడా విశేషమైనవి. ప్రదోష అంటే రాత్రి కాలము అని ఒక అర్థం ఉంది. రాత్రి వేళ ప్రదోషంతో ప్రారంభమవుతుంది. అంటే సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల మధ్యకాలం, ఇది ప్రదోషం. ఈ సమయంలో అన్నం తింటూ కూర్చోవటం, గడప మీద నిలబడటం, ఇటువంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో పరమేశ్వరుణ్ణి పూజించాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయాలి. ఈ రెండూ చేయటం వల్ల ఆ వ్యక్తికి మానసికమైన ప్రశాంతత దొరుకుతుంది ముందు. అదే విద్యార్థులైతే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అయితే ఉదయం కూడా ఉంటుంది ప్రదోషం, కానీ ఉదయకాలపు ప్రదోషం కంటే సాయంకాలం ప్రదోషం శివ పూజకి మరింత ప్రయోజనం కలిగిస్తుంది, శివారాధన. ఇక త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి కలిపురుషుడు అధిష్టాన దైవాలు. వీళ్ళిద్దరినీ నియంత్రించే శక్తి ఒకే ఒక్క వ్యక్తికి ఉంది, అది పరమేశ్వరుడు. అట్లాగే బుధవారం, గురువారం ఈ రెండు కూడా బుద్ధికి, మాటకి సంకేతం. రోజు కాకపోయినా ఈ రోజుల్లో, ఆ తిథుల్లో, ప్రదోషకాలంలో శివుడి యొక్క ఆరాధన చెయ్యాలి అని పెద్దలు చెబుతున్నారు. ఆ సమయంలో శివుడికి అభిషేకం చేసిన, పూజ చేసిన, శివుడి యొక్క మంత్రాన్ని జపం చేసిన ఓం నమః శివాయ మరింత ఫలప్రదం. అట్లాగే ఆ సమయంలో శివాలయంలో గనక వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు గనక చేయగలిగితే శివుడు ఎంతో సంతోషపడి నీ మనస్సులో కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుస్తాడు. కాబట్టి ప్రదోషం అనేది అంత అద్భుతమైనటువంటి సమయం, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతిరోజు ఉంటుంది ప్రదోషకాలం. కాకపోతే ఇందాక చెప్పుకున్నటువంటి త్రయోదశి, చతుర్దశి తిథులు నెలకి 4 సార్లు వస్తాయి. శుక్లపక్షంలో, బహుళపక్షంలో. అలాగే బుధవారం, గురువారం 4 వారాలు, 4 రోజులు, 8 రోజులు వస్తాయి. ఇదొక 8, అదొక 4, 12 రోజులు. ఈ 12 రోజుల పాటైనా సరే సాయంకాలం 6 నుంచి 7 లోపల మనం శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అర్చన జరుగుతుంటే తిలకించటం, అలాగే ఆ శివుడికి అభిషేకాలు జరుగుతూ ఉంటే చూడటం లేదా మనం చేయించుకోవటం, అలాగే శివాలయంలో ప్రదక్షిణ గర్భాలయానికి, ఇవన్నీ కూడా మనకి మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక తర్వాత ప్రశ్న, మహిళలు నెలసరి వచ్చిన 5వ రోజున ఆలయానికి వెళ్ళొచ్చా? నెలసరి అయిన తర్వాత 4వ రోజు స్నానం చేస్తారు. 5వ స్నానం కూడా పూర్తయిన తర్వాత ఆలయానికి వెళ్ళొచ్చా, పూజ చేసుకోవచ్చా ఇంట్లో అనేది కొంతమందిలో ఉండే అనుమానం. నెలసరి వచ్చిన 4 లేదా 5వ రోజున తప్పకుండా తలస్నానం చేస్తారు. 4వ రోజు తలస్నానం చేసి ఇంట్లోకి వస్తారు. 5వ రోజు కూడా తలస్నానం చేసి నిరభ్యంతరంగా ఆలయానికి వెళ్ళచ్చు. అలాగే తమ ఇంట్లో నిత్య పూజ కూడా చేసుకోవచ్చు, దీపారాధన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అట్లాగే ఆ రోజున ఏదైనా పండగ, పూజ, వ్రతం లాంటివి ఉంటే మన ఇంట్లో జరుపుకుంటూ ఉంటే ఎట్లాంటి సంకోచం లేకుండా పాల్గొనవచ్చు 5వ రోజు స్నానం తర్వాత. అయితే కొంతమందికి శరీరతత్వం, వయస్సు, ఆరోగ్య పరిస్థితి మొదలైన కారణాల వల్ల 5వ రోజున కూడా అసౌకర్యంగా అనిపించవచ్చు. అది ఆడవాళ్ళకే తెలుస్తుంది అసౌకర్యం ఏంటనేది, మగవాడు అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు
పూజలకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే శరీరం సహకరిస్తే కదా ఎవరైనా, మనం శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని కదా శాస్త్రం చెప్పింది. అందువల్ల ఆ ఒక్కరోజు కూడా దూరంగా ఉంటే మంచిది. ఇది ఈ మధ్య ధర్మ సందేహాల కార్యక్రమంలో డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు చెప్పగా నేను విన్నాను. అలాగే మరొక సందేహం, ఇది చాలా మందిలో కలిగే సందేహం, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే దానికి నిత్య పూజలు ఎట్లా చేయాలి? ఇది సందేహం. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకునే విషయంలో చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఆ భయాలకి బలమైనటువంటి కారణం కూడా ఉంది. శివుడు మనలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంతేకాదు శివుడు ప్రాణశక్తికి ప్రతీకగా ఉన్నాడు. విష్ణుమూర్తి, గణపతి, పార్వతీదేవి, కుమారస్వామి ఇలా ఇతర దేవతామూర్తులతో పోలిస్తే శివ పూజ, శివాభిషేకం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అభిషేకం, పత్రి సమర్పణ, మౌనంగా ఉండడం, నిరాహారంగా ఉండడం, జాగరణ చేయడం, ఈ విధంగా శివుడి యొక్క ఆరాధనలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. అభిషేక ప్రియ శివ కదా, శివుడికి అనేక మంగళ ద్రవ్యాలతో అభిషేకం ఉంది. అలాగే ప్రధానంగా బిల్వపత్రాల సమర్పణ ఉంది. అలాగే శివుడి దగ్గర మౌనంగా ఉండాలి. కడుపు నిండా తిని శివపూజ మొదలు పెట్టకూడదు. కాబట్టి జాగరణ కూడా ముఖ్యమే. శివరాత్రి రోజు జాగరణ చేస్తాం. జాగరణ చేయటం అంటే ఒకే టికెట్ మీద 3 సినిమాలు దిక్కుమాలినవి చూస్తూ కూర్చోమని కాదు. శివ సంబంధమైనటువంటి గ్రంథాలు పఠించటం, శివ సంబంధమైనటువంటి కీర్తనలు వినడం, పాడటం, అలాగే శివపురాణానికి సంబంధించిన కథలు వినడం, ఇవన్నీ చేయాలి. అలాగే శివ నామస్మరణ చేసుకోవటం, ఇవేవీ చేత కాకపోతే. ఈ విధంగా శివుడి యొక్క ఆరాధనలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. అవన్నీ తెలియక శివలింగానికి పెద్ద ఎత్తున అభిషేకం చేయాలని, లేకపోతే కీడు జరిగిపోతుందని ఎక్కువ మంది భయపడిపోతూ ఉంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి ప్రతి ఇంట్లో కూడా అంగుష్ట మాత్రం శివలింగం తప్పనిసరిగా ఉంచుకోవాలి. బొటన వేలంతా అంగుష్ట మాత్రం అంటే. పెద్ద పెద్దవి పెట్టుకోకూడదు. పూజా మందిరంలో విగ్రహాలైనా అంగుష్ట మాత్రంగా పెట్టుకోవాలి. తప్పకుండా ఉంచుకోవాలి. ప్రతిరోజు దానికి అభిషేకం చేయాలి. మరి మాకు నమ్మకం, చమకం, రుద్రం ఇవన్నీ రావు కదండి, ఎట్లా చేసుకోవాలండి అనుకోవచ్చు. అవేవి రాక్కర్లేదు. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పరమేశ్వరుడి పైన కాసిని నీళ్లు పోస్తే సరిపోతుంది. రాజశేఖర చరిత్రలో ఆయన ఆ కవి అంటాడు, దారిన పోతూ ఉన్నావు, సమయం లేదు నీకు, నీ దగ్గర నీళ్లున్నాయి చెంబుడు, ఇసిరి చల్లినా కూడా అరే రే వీడు నా బిడ్డ నాకు అభిషేకం చేశాడు అనుకుంటాడట శివుడు. అలాగే నీ చేతిలో ఇంత పత్రి ఉంది, హడావుడిగా వెడుతున్నావు, అలా వేశావు, అలా పార వేసినా కూడా అరే రే బిల్వపత్రం నాకు సమర్పించాడు రా వీడు అనుకొని ఏం చేస్తాడట స్వామి, వాడి దొడ్లో కామధేనువుని కట్టేస్తాడు. వాడి పెరట్లో కల్పవృక్షాన్ని తెచ్చి నాటుతాడు. కామధేనువు, కల్పవృక్షం ఈ రెండూ కూడా కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి శక్తి కలిగినటువంటివి. అంటే శివుడు బోళ, వీడికి మంత్రం రాలేదు, తంత్రం రాలేదు, ఏవి మనస్సులో పెట్టుకోడు. మనందరినీ కన్న తండ్రి. కన్న తండ్రి దగ్గర ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటే చిన్నపిల్లవాడు ఎంత ఆనందపడతాడు. అదేవిధంగా శివయ్య కూడా
నీకు ఏది రాకపోయినా నీలో భక్తి ఉంటే చాలు. భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పాడు, ఫలం పత్రం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. భక్తితోటి ఒక పండైనా ఒక పాకైనా ఇన్ని నీళ్ళైనా నాకు సమర్పిస్తే చాలు అని కృష్ణ భగవానుడు చెప్పాడు కదా భగవద్గీతలో. మనకు కావాల్సింది ఏంటంటే భక్తి. అందుకని నమక చమకాలు రాకపోయినా ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నీళ్లు పోసి అభిషేకం చేస్తే సరిపోతుంది. ఆ నీటిని తీర్థంగా పుచ్చుకో, నీకు రోగాలన్నీ పోతాయి. ఎందుకని ఆయన పేరే రుద్రుడు. రుద్రుడు అంటే ఏంటి? రుజాం ద్రావయతి రుద్రహ అని. రుజా అంటే రోగాలు. రోగాలు తాగి పారేస్తాడు ఆయన. అటువంటి అభిషేక ప్రియుడైనటువంటి శివుడికి అంత మాత్రం చాలు. అది కూడా మాకు కుదరదండి అంటే దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయంలో నీ దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని అప్పగించి పూజాధికారులకు తగినటువంటి ఏర్పాట్లన్నా చేయాలి. అంటే ఇంత చిన్నది కూడా మనం చెయ్యలేకపోతే ఇన్ని కాసి నీళ్ళు ఓం నమ శివాయ అని 5 సార్లు అనిసార్లు 5 సార్లు 5 చెంచాలు నీళ్లు పోయలేకపోతే ఎక్కడైనా మరొక శివాలయంలో ఒప్పచెప్పు ఆ లింగాన్ని. అంతేగాని ఇంట్లో పెట్టి శివుడికి ఇన్ని నీళ్లు పోయకుండా ఉండకూడదు. నిత్యం శివుణ్ణి లింగ రూపంలో గనక పూజిస్తే అటువంటి వాడికి మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య భాగ్యము సంపదలు కూడా కలుగుతాయని శివపురాణం చెబుతోంది. ఈ మాట నేను చెప్పేది కాదు. అంత గొప్పది లింగారాధన. మరొక సందేహం ఏంటంటే ఉపవాసంలో ఉంటాం మనం, ఏకాదశో లేకపోతే కార్తీక సోమవారము ఇట్లా. అప్పుడు ఎవరైనా మనకి ప్రసాదం ఇస్తే ఏం చేయాలి? ఇది ఎవడో తిరుపతి పోయి వచ్చామండి అని ప్రసాదం పెడతాడు, లేదు ఇంకేదో గుడికి పోయి వచ్చామండి అని ప్రసాదం పెడతాడు. అప్పుడు ఏం చేయాలి? ప్రసాదము అంటే ప్రకృష్టమైనటువంటి సాదము. సాదం అంటే అన్నం. పరమ పవిత్రమైంది కాబట్టి ఎవరైనా మనకు ప్రసాదం పెడుతుంటే తిరస్కరించకూడదు. ఇవాళ ఉపవాసం అండి నేను తీసుకోనండి అనకూడదు. ప్రసాదం అనేది కొంచెమే పెడతారు ఎవరైనా, ఆ కొద్దిగా నిస్సంకోచంగా తినేయచ్చు. పరమాత్మ ఏమి నీ మీద కోప్పడ్డు, దానివల్ల ఎలాంటి దోషమో నీకు రాదు. లేదు నీ మనస్సులో గిలున్నది. చాలామందికి గిలిగాళ్లే తయారవుతున్నారు ఇవాళ. అసలు ఉపవాసం అంటే నిరాహార దీక్ష కాదురా మహాప్రభో అని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడికి సమీపంగా ఉండరా అంటున్నారు. ఇవాళ కలియుగంలో రోగాల పుట్టలం మనం. ఇన్ని పాలో ఒక పండో తీసుకొని ఉండొచ్చు, అక్కడెక్కడ తప్పు లేదు. ఏకాదశి ఉపవాసానికి కూడా సగ్గుబియ్యంతో చేసినటువంటి ఉప్మా తింటారు, నాకు తెలుసు. ఏం దోషం కాదది. శరీరం అనేది ఒకటి ఉంటే కదా నువ్వు ధర్మకార్యం చేయటానికి. శరీరాన్ని ఇబ్బంది పెడుతూ చేయమని పరమాత్మ ఎక్కడా చెప్పడు. కాకపోతే కోతి ఉపవాసం సామెత మాత్రం చేయకూడదు. కాబట్టి ఉపవాసం ఉన్నాం కదా ఎలా తింటామనేటువంటి ఒక విధమైన ధర్మ సంకటంలో పడిపోయినప్పుడు ఆపద్ధర్మ స్వీకారం అనేటువంటి ఒక మధ్య మార్గాన్ని ధర్మశాస్త్రం చెప్పింది. చేతిలో పెట్టినటువంటి పదార్థాన్ని, ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకోవాలి. ముందు వాసన చూసి మొక్కల వద్ద కానీ పారే జలంలో కానీ వదిలిపెట్టచ్చు. లేదు నీ ప్రక్కనే ఎవరో ఒకరు ఉన్నారు ఉపవాసం లేని వాళ్ళు, వాళ్ళకివ్వు ఆ ప్రసాదం, వాళ్ళు చక్కగా తింటారు. పారే నీటిలో విడిచిపెడితే జీవకోటికి ఆహారాన్ని దక్కించినటువంటి ఫలితం నీకు దక్కుతుంది. అవునా? మొక్కల దగ్గర వేసావు, అక్కడ కూడా క్రిమికీటకాదులు ఉంటాయి. ఆ మొక్కల దగ్గర కూడా అవి తింటాయి. చీమలో ఇంకోటో ప్రాణి.
సర్వ ప్రాణులకి ఆహారాన్ని మనం ఇచ్చేటటువంటి లక్షణం మన హిందూ మతంలో ఉంది. అదే బలి అన్నము అంటారు. దేవాలయాల్లో బలిపీఠాలని ఉంటాయి. బలి అనగానే భయపడతాం మనం, జంతువులను చంపటం అని. అది కాదు, భూత బలి. భూతములకి ఆహారం సమర్పించటమే భూత బలి అంటే అర్థం. దేవాలయాల్లో కూడా బలిపీఠాల మీద భగవంతుడి నివేదన చేసిన తర్వాత కొంత అన్నాన్ని పెడతారు. అక్కడ తిరిగేటటువంటి పక్షులో, చీమలో, ఇంకోటో అవి తింటాయి. అదే భూత బలి. కాబట్టి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశామనేటువంటి బాధ కూడా మనకి తప్పిపోతుంది. ఎవరికన్నా పెట్టినా పర్వాలేదు, లేదు పారే నీటిలో విడిచిపెట్టినా పర్వాలేదు, లేదు చెట్ల పాదుల్లో విడిచిపెట్టినా పర్వాలేదు. ఎవరికొవరికి దక్కుతుంది. వాసన చూడటం కూడా పరోక్షంగా ఆహారాన్ని స్వీకరించినట్టే అవుతుందిగా. నువ్వు నీ లోపలికి వెళ్ళకపోయినా పదార్థ రూపంలో ఆ వాసన, ఆ పవిత్రమైనటువంటి ఆ వాసన నువ్వు పీల్చటం వల్ల నీకు ఆరోగ్యమే. నువ్వు ప్రసాదం స్వీకరించినంత పుణ్యం నీకు నీ ఖాతాలో వేస్తాడు స్వామి. ఇప్పటికీ పూరీ జగన్నాథ క్షేత్రంలో వండే పదార్థాలని ఆఘ్రాణ దోషం లేకుండా చేయటం కోసం అక్కడ ఆ వంట చేసేవాళ్ళు ముక్కులకు అడ్డంగా వస్త్రం కట్టుకుంటారు. అంతేకాదు, మనం తద్దినం పెట్టేటప్పుడు కూడా ఆ భోక్తలకు అన్నం పెట్టినప్పుడు ఆ వాసన మనం కూడా పీలుస్తాం కదా. ఆ ఆఘ్రాణ దోష నివారణం కోసం మంత్రం చెప్తారు. అన్న సూక్తం చెబుతారు. ఎంత ఉన్నది మన శాస్త్రంలో ఆలోచిస్తే మనం. కాబట్టి ధర్మ సందేహాలతో అక్కడికక్కడే ఆగిపోకుండా ఇటువంటి విషయాలన్నీ విని ఆకళింపు చేసుకొని మన జీవితంలో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మనం చక్కటి మార్గంలో ప్రయాణం చేస్తూ మనం చేసే సాధనలో కుంటుపడిపోకుండా ముందుకు సాగాలి. నీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ సందేహాన్ని వినిపించి అడిగినప్పుడు, ఇదిగోండి మా గురువుగారు ఈ వీడియో విడుదల చేశారు, వారికి కూడా ఈ సమాచారాన్ని అందించండి. 10 మందికి ప్రయోజనం కలిగించడం కోసమేగా మోహనంవాణి ఛానల్ పెట్టింది. కాబట్టి మనం అందరం తప్పకుండా మహాత్ములు మనకు అందించినటువంటి విషయాలని, నేను మా గురుదేవుల నుంచి విన్నటువంటి విషయాలని మీతో పంచుతున్నాను అంటే ఇది నా గొప్ప కాదు, గురుదేవుల యొక్క గొప్ప అనుగ్రహం. కాబట్టి మన జీవితంలో వచ్చే సందేహాలను తొలగించుకుంటూ భగవంతుడి యొక్క ఆరాధన మార్గంలో ముందుకు సాగటానికి మనకు ఆ పరమాత్మ శక్తియుక్తులు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం, భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం.
మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.